తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లడంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలో 9 మంది మరణించినట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వరంగల్లో 5 మృతి చెందగా సూర్యాపేట జిల్లాలో 2, ఖమ్మం జిల్లాలో 2 మృతి చెందారు. వరదల్లో పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అత్యధికంగా 5 మరణించారు. సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి కుమార్తె వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆయన కుమార్తె అశ్విని వ్యవసాయ శాస్త్రవేత్తగా రాయ్పూర్లో విధులు నిర్వహిస్తోంది. తండ్రితో కలిసి కారులో హైదరాబాద్ బయలుదేరగా మార్గ మధ్యలో వరదల్లో చిక్కుకుపోయి కొట్టుకుపోయారు. ఇక వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో మందపల్లికి చెందిన భిక్షాటన చేసుకునే వృద్ధురాలు మరణించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పశువుల్ని మేతకు తీసుకెళ్లి వస్తుండగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. పరకాల గ్రామానికి చెందిన మరో వ్యక్తి కూడా చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతై చనిపోయారు. మరోవైపు ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలోని నాయకన్గూడెంలో పాలేరు వాగులో దంపతులు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. పాలేరు అలుగు సమీపంలో ఉన్న సిమెంట్ ఇటుకల తయారీ కర్మాగారంలో ఒక కుటుంబం నివసిస్తోంది. పాలేరు జలాశయానికి ఆదివారం తెల్లవారుజాము నుంచి వరద పోటెత్తడంతో షేక్ యాకూబ్ భార్య సైదాబీ, కుమారుడు షరీఫ్ వరదల్లో చిక్కుకుపోయారు. వరద ఉధృతి పెరగడంతో ప్రవాహంలో గల్లంతయ్యారు. అయితే కొట్టుకుపోతున్న షరీఫ్ను స్థానికులు, పోలీసులు కాపాడారు. ఇక సూర్యాపేట జిల్లా కోదాడలో వరద నీటిలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. రాత్రి భారీ వర్షం కారణంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన ఒక కారులో రవి అనే ఒక వ్యక్తి మృతదేహం కూడా లభ్యమైంది. శ్రీనివాస్ నగర్కి చెందిన టీచర్ వెంకటేశ్వర్లు శనివారం రాత్రి బైక్పై ఇంటికి వెళ్తూ వరదల్లో గల్లంతయ్యారు. ఆయన మృతదేహం ఆదివారం వరద నీటిలో లభ్యమైంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది కోదాడలో ముంపు బాధితుల్ని బోట్ల సహాయంతో కాపాడారు. మహబూబాబాద్, సీతారాం తండాలో వరద బాధితుల్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. పలు ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న 250 మందిని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది కాపాడారు. పెద్దపల్లి జిల్లాలో మల్యాల వాగులో 2 వ్యక్తులు గల్లంతయ్యారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల వద్ద వాగు దాటుతూ వారు గల్లంతయ్యారు. వాగులో కొట్టుకుపోతూ చెట్టుని ఒక యువకుడు పట్టుకున్నాడు. ఆ యువకుడిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఇక గల్లంతైన మరో యువకుడి కోసం రెస్క్యూ టీం గాలిస్తుంది. వాగులో గల్లంతైన వ్యక్తి మీర్జంపేట పంచాయతీ బిల్ కలెక్టర్గా గుర్తించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.